ఎందుకు విష్ణువు ఒక రాజకుమారుడిగా పుట్టి యుద్ధాలు ఆపటానికి ప్రయత్నించాడు? దేవుడైతే శక్తితో ఆపేయలేడా? ద్వాపరాంతం చివర్లో భూమిపై హింస, బలిపూజలు, జంతుహత్యలు పెరిగిపోయాయి. మనుషులు ధర్మం పేరుతో క్రూరత్వం చేస్తున్నారు. అందుకే విష్ణువు శాంతి రూపంలో అవతరించాడు. శాక్య రాజకుమారుడు సిద్ధార్థుడిగా. రాజ్యభవనాన్ని అతని కోసం ఒక స్వర్గంలా నిర్మించారు. బాధని అతనికి దూరంగా పెట్టారు. కానీ ఒకరోజు భవనం బయటికి వెళ్ళినప్పుడు అతను 4 దృశ్యాలను చూశాడు. ముసలివాడు, రోగి, మృతుడు, తపస్వి. జీవితం ఎంత నాజూకు అనేది మొదటిసారి అతనికి తెలిసింది. ఆ రాత్రే నిద్రిస్తున్న భార్య యశోధరను, చిన్న కుమారుడు రాహుల్ను చివరిసారి చూసి సిద్ధార్థుడు రాజ్యం వదిలి అడవిలోకి వెళ్ళాడు. మనుషుల దుఃఖానికి శాశ్వత మార్గం కనుక్కోవాలి అనేది ఆయన సంకల్పం. అతను గురువుల దగ్గర విద్య నేర్చుకున్నాడు, తపస్సులు చేశాడు, ఎముకలే మిగిలేంత కఠోరంగా జీవించాడు. కానీ సమాధానం మాత్రం దొరకలేదు. చివరకు బోధి వృక్షం క్రింద కూర్చొని ప్రతిజ్ఞ చేశాడు. సత్యం తెలిసే వరకు నేను ఒక అడుగు కూడా లేవను. భయం, ఆకర్షణ, మోహం, మారా అనే శక్తులు ఆయనను పరీక్షించాయి. కానీ ఆయన మనసు దృఢంగా నిలిచింది. ఆ నిశ్శబ్ద రాత్రిలో ఆయనకు సత్యం ప్రత్యక్షమైంది. దుఃఖానికి మూలం ఆశ, దానికి పరిష్కారం దయ. అక్కడే రాజకుమారుడు సిద్ధార్థుడు బుద్ధుడయ్యాడు. యుద్ధాలను బలంతో ఆపలేడు అనుకున్నాడు. కానీ మనసులను మారిస్తే యుద్ధాలే మాయమవుతాయి.